రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే యూరియా బస్తాలు లీడర్లకే ఇస్తున్నారని ఆరోపించారు అన్నదాతలు. కొమరంభీం జిల్లాలో యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలని బస్తాలు ఇస్తూ మిగిలిన బస్తాలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు రైతన్నలు. కౌటాల రైతు వేదికలో రైతులకు యూరియా సరిగా పంచడం లేదంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌటాల ఏఈఓను బదిలీ చేయాలంటూ నిరసన చేపట్టారు రైతన్నలు. తెలంగాణలో ఇంకా రైతన్నలు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది. యూరియా బస్తాలు లీడర్లకే అందుతున్నాయి. దళారుల దోపిడీ కూడా ఎక్కువ అవుతుందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలని బస్తాలతో తమను గోసపుచ్చుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఇక ఒక వ్యక్తికి ఒక బస్తా ఇచ్చి మిగిలిన బస్తాలను దళారులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొమరంభీం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. రైతు వేదిక సాక్షిగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు రైతన్నలు. కొంతమంది అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. అటువంటి అధికారులను బదిలీ చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు రైతన్నలు. ఇక చెప్పుల లైన్లో దర్శనమిస్తున్న పరిస్థితి. ఒకవైపు వర్షం పడుతోంది, నాట్లు వేసి 15 నుంచి 20 రోజులవుతున్నా ఇంకా రైతన్నలకు యూరియా కొరత వేధిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులకైతే యూరియా కష్టాలు అయితే తప్పడం లేదు. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇటు కాకినాడతో పాటు ఇటు వాంకిడి అలాగే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి కూడా యూరియా కోసం అయితే రైతులైతే భారీగా బారులు తిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు పంటలకు యూరియా వేసే సమయం కావడం, తీరా తాము ఇటు రైతు వేదికల వద్ద కానీ ప్యాక్ సెంటర్కి వస్తున్నప్పటికీ రోజుల తరబడి వస్తున్నాం కానీ ఇటు పంటలకు సరిపడా యూరియా అందడం లేదంటూ రైతులైతే ప్రభుత్వంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. తాము 10 రోజులుగా ఇటు యూరియా బస్తాల కోసం వస్తా ఉంటే ఎన్ని ఎకరాలు సాగు చేసినా కూడా కేవలం 1 లేదా 2 బస్తాలు ఇస్తే ఇటు 10-15 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి తాము యూరియా ఏ రకంగా పంటలకు వేయాలంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఉదయం నుంచి క్యూ లైన్ లో నిల్చోలేక ఎక్కడికక్కడ ఇటు క్యూ లైన్లలో చెప్పులతో పాటు పట్టా పాస్బుక్లు అయితే పెడుతున్న సందర్భాలు అయితే మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఇటు కాకినాడలో ఇటు క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన సందర్భాలు అయితే ఇటు కాకినాడలో వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. తాము ఒక యూరియా బస్తా కోసం అయితే ఇంటిల్లిపాది కూడా ఇటు ప్యాక్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇటు పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వస్తుందంటూ కూడా రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత కొద్ది రోజులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం, ఇటు పంటలకు ఎరువులు వేస్తేనే ఇటు పంటలు ఎదిగే సమయం కావడంతో అయితే నిత్యం ప్రతిరోజు అయితే యూరియా కోసం అయితే రైతులు అయితే క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు స్పందించి తమకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులైతే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.